బిగ్ బాస్ సీజన్ 8 తెలుగులో నిఖిల్ ఒక సూపర్ డూపర్ ట్రెండ్ సెట్టర్. స్టార్టింగ్ డే నుంచి ఎండింగ్ డే వరకు లాస్ట్ మినిట్ వరకు ఉన్న ఏకైక విన్నర్ అన్నమాట నిఖిల్. అంతేకాకుండా ఇప్పటి వరకు జరిగిన 8 సీజన్స్‌లో కూడా హైయెస్ట్ ప్రైజ్ మనీని అందుకున్న కంటెస్టెంట్‌గా తను ఒక రికార్డ్‌ని బద్దలు కొట్టాడు. గతంలో 50,00,000 కానీ దానిలో మళ్ళీ టాప్ 3 ఒక 10,00,000 తీసుకొని పట్టుకొని వెళ్ళిపోవడం ఇలాంటివన్నీ జరిగాయి. కానీ ఇప్పుడు నిఖిల్ బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు అయిపోయినా కూడా బిగ్ బాస్‌ని శాసిస్తున్నాడు. అది కన్నడలో. అదేంటి అనుకుంటున్నారా? అదే అసలైన పెద్ద ట్విస్ట్. బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు అయిపోయిన తర్వాత అందరూ కూడా చాలామంది ఇప్పుడు కన్నడ బిగ్ బాస్ మీద ఫోకస్ చేస్తున్నారు. అయితే కన్నడ బిగ్ బాస్ గురిలో ఇప్పుడు భవ్య గౌడ ఎవరైతే ఉన్నారో తను తెలుగు సీరియల్ నటి. 'కలిసి ఉంటే కలదు సుఖం' అనే సీరియల్‌లో ఆమె నటించింది. అయితే దానిలో నిఖిలే హీరో. నిఖిల్ అండ్ భవ్య ఇద్దరు హీరో హీరోయిన్స్. ఈ సీరియల్ సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే ఈమె ఇప్పుడు కన్నడ సీజన్ 11లో ఉందన్నమాట. అయితే నిఖిల్ ఎలాగా మొత్తం సీజన్ 11ని శాసిస్తున్నాడని చూస్తే ఇక్కడ మీరు చూసినట్టయితే లెఫ్ట్ సైడ్ ఉన్న వ్యక్తి పేరు హనుమంతు. ఇతను కన్నడలో ఒక ఫోక్ సింగర్ యాక్చువల్లీ. అంటే మామూలుగా మనకి 'రేలా రే రేలా' సూపర్ సింగర్ ఉంటది గదా! అలాంటి ఒక షో ద్వారా తను ఫేమస్ అయ్యాడు. అంటే ఆ తర్వాత తను బిగ్ బాస్ హౌస్‌లోకొచ్చాడు. దాదాపుగా 8-10 వారాల వరకు హనుమంతే విన్నర్ అని తేలిపోయింది. మనందరికీ తెలిసిన విషయమే గదా! ఏ సీజన్‌లో అయినా బిగ్ బాస్‌లో సీజన్ 8లో నిఖిల్ అని, సీజన్ 7లో ప్రశాంత్, సీజన్ 6 రేవంత్ ఇట్లా తెలిసిపోయింది చాలా మందికి. అయితే మ్యాటర్ ఏంటంటే ఇతనే విన్నర్ అని అందరూ అనుకున్నారు. కానీ గత 4 వారాలుగా ఊహించని పెద్ద ట్విస్ట్ ఏంటి అంటే హనుమంత్ ఇప్పుడు సెకండ్ ప్లేస్‌లోకి వెళ్ళిపోయాడు. భవ్య గౌడ ఊహించని విధంగా నిఖిల్ తనని ప్రమోట్ చేయటం వల్ల లేకపోతే నిఖిల్ ఒక నిఖిల్ దెబ్బకి ఊహించని విధంగా తారుమారైపోయి మొత్తం కన్నడిగాస్ అందరూ కూడా కన్నడిగా వాళ్ళు గాని, తెలుగు వాళ్ళు కూడా హనుమంత్‌కి బదులు భవ్యకి ఓట్ చేస్తున్నారు. యెస్. దాంతో తనకి ఊహించని ఓట్ బ్యాంక్ ఏర్పడిపోయి విన్నర్ రేస్‌లోకి భవ్య వచ్చింది. అండ్ అన్ని ఓటింగ్ పోల్స్‌లో అంటే దాదాపుగా 195% ఓటింగ్ పోల్స్‌లో ఫస్ట్ ప్లేస్ భవ్య, సెకండ్ ప్లేస్ హనుమంతే వచ్చేసాడనమాట. అయితే నిఖిల్ చాలా అద్భుతంగా భవ్యాని సపోర్ట్ చేస్తున్నాడు. ఎందుకనంటే తను కూడా ఒక తెలుగు సీరియల్‌లో నటించింది. తెలుగు అమ్మాయిగానే తను కన్నడంలోకి వెళ్ళింది. అంటే కన్నడ అమ్మాయిగానే ఎళ్ళుండొచ్చు కానీ సీరియల్స్ మాక్సిమం చేసింది తను తెలుగులో కూడా అనమాట. అందుకని తనని సపోర్ట్ చేయండి అని చెప్పేసి నిఖిల్ చెప్పడంతో అటు కన్నడ వాళ్ళు, ఇటు తెలుగు వాళ్ళు కూడా ఆమెకి ఓట్స్ వేయడం జరుగుతుంది.